చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చిప్పకూడు తింటున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయని చంద్రబాబు నాయుడు ఎలాంటి రుజువు లేకుండా ప్రూఫ్ లేకుండా సుమారు కొన్ని నెలలు జైల్లో ఉన్నప్పుడు ఏమాత్రము జాలి దయ లేని నరేంద్ర మోడీ ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడిని పట్టుకొని వెంపర్లాడుతున్నాడు, పక్కన కూర్చుని పెట్టుకున్నాడు. మరి ఏమైంది 2019లో చంద్రబాబు నాయుడు ఓటమి పాలైనప్పుడు, 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. 2014లో చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి నరేంద్ర మోడీకి అర్జీ పెట్టిండు. అమరావతిని అభివృద్ధి చేయాలి, మాకు పోలవరము జాతీయ ప్రాజెక్టు కావాలి, మాకు ఆంధ్రప్రదేశ్ను స్పెషల్ స్టేటస్ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ పెట్టి ప్రాధేయపడిన కనికరం లేనటువంటి నరేంద్ర మోడీ ఇక్కడ ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత జాలి దయాలు చూపిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితి ఇవాళ దేశానికి అవసరం వచ్చింది. ఈ దేశానికి అత్యవసరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏంది అత్యవసరమైన పరిస్థితి? అంటే ఇప్పటికే 10 సంవత్సరాలు పరిపాలించిన నరేంద్ర మోడీ 105 లక్షల కోట్లు ఈ దేశానికి అప్పు తెచ్చిండు. 83% ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఇలా 78 కోట్ల మంది ప్రజలు ఇలా ఆకలి కేకలతో అలమటిస్తూ ఉన్నారు. 48% కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయారు. ఇలా కొనబోతే కొడవి, అమ్మబోతే అడవి అన్నట్టు తయారైపోయింది ఈ దేశ పరిస్థితి. ఇక్కడ ఉందామంటే ఏమి కొందామన్నా బగ్గుమని మండుతూ ఉన్నాయి. ఇలా తినే ఆహారం నుంచి, పసిబిల్ల తాగే పాల నుంచి, మందు బిల్లల వరకు అడ్డగోలికి రేట్లతో ఇలా పేదవాని యొక్క రెక్కాడితే కానీ డొక్కాడలో పరిస్థితి యొక్క ఘోరాతి ఘోరంగా పెరిగిపోయింది. ఎందుకంటే పెరిగిపోయిన ఎక్కడ చూసినా వచ్చినటువంటి డబ్బులు సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితిలో ప్రజల యొక్క స్థితిగతులు తెలియకున్నటువంటి నరేంద్ర మోడీ ఒక ఒక భయాన్ని ప్రజల్లోకి చొప్పించేసిండు. నరేంద్ర మోడీ లేకపోతే ఈ దేశం ఆగమైపోతుంది. నరేంద్ర మోడీ లేకపోతే పాకిస్తాన్ వచ్చి మనం చంపుతుందంట. నరేంద్ర మోడీ లేకపోతే పాకిస్తాన్ వస్తుంది, దేశం ఖరాబ్ అయిపోతుంది, అల్లాలు రైతే బాంబులు వెళ్తాయని చెప్తా ఉన్నారు. ఇలాంటి నేను ఏమంటున్నానంటే నరేంద్ర మోడీ వచ్చినాకనే చాలా జరిగినాయి. ఈ దేశ త్రివిధ దళాల అధిపతి కూడా నరేంద్ర మోడీ వచ్చినాకనే చనిపోయాడు. ఈ దేశంలో పుల్వామా లాంటి ఈ దాడులు నరేంద్ర మోడీ వచ్చినాకనే జరిగినాయి. ఈ దేశంలో 200 మంది ఒక రాష్ట్రంలో కేవలం 36 లక్షల జనాభా కలిగిన మణిపూర్లో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఇలా ఈ దేశంలో 200 మంది రక్తపాతం, మహిళలు అవమానపరచబడ్డారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చినాకనే రజనీ మహిళలు అత్యంత ఘోరమైనటువంటి అవమానాల పాలయ్యారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సంఘటన మనకు గుర్తుండి కూడా దేశంలో నరేంద్ర మోడీ ఏమో చేస్తాడని ఇలా ఎంపీలు గెలిచిరు కదా, ఏం చేస్తారో చూడరు. వీళ్ళు ఏమీ చేయలేరు. వీళ్ళంతా ఆయన వీళ్ళని దేకడు, వీళ్ళని వాళ్ళ దేకరు, అంతా ఉత్తదే. నేను ఏమంటున్నానంటే ఈ దేశానికి అన్నం లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, ప్రాజెక్టులు లేనప్పుడు, కరెంటు లేనప్పుడు, రోడ్లు లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు, క్రీడలు లేనప్పుడు, క్రీడా మైదానాలు లేనప్పుడు, పాఠశాలలు లేనప్పుడు, కంపెనీలు లేనప్పుడు, డిఆర్డిఎల్ లేనప్పుడు, బిహెచ్ఎల్ లేనప్పుడు, ఈసీఎల్ లేనప్పుడు, మన ఎయిర్పోర్ట్లు లేనప్పుడు ఇలా ఆ జీరో స్థితి నుంచి ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 పట్టంలో నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో విద్యుత్ సమస్యలు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో నదుల కానకట్టలు కట్టింది. ఈ దేశంలో విద్యుత్ క్షేత్రాలను ఏర్పాటు చేసింది. అనేక రంగాలను, బ్యాంకులను జాతీయకరణ చేసింది. ఇండియా లాంటి సంస్థలను నెలకొల్పింది. ఎల్ఐసి లాంటి సంస్థలను నెలకొల్పింది. ప్రపంచం లోపల ఏ దేశానికి కూడా తగ్గలేనటువంటి మొత్తము ధాన్యాగార భండాగారం తీసుకొచ్చింది. బిఎస్ఎల్ లాంటి లార్జ్ కంపెనీలను తెచ్చింది. ఎస్బీఐ లాంటి అనేక జాతీయ బ్యాంకులను తయారు చేసింది. కానీ ఇవాళ వాటన్నిటినీ మొత్తము ప్రైవేట్ చేతిలో పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితులను చూసి కూడా ప్రజలు తెలంగాణలో కానీ ఇంకోతన కానీ ఏదో ఆవేశానికి పోయి ఏదో వాళ్ళకి ఏది దోస్తే అది చేసినటువంటి పరిస్థితులను మనం చూసిన తర్వాత ఒక డేంజరస్ సిచ్యువేషన్ కనబడ్డది మాకందరికి. కనబడ్డప్పుడు కూడా ప్రజలు ఏదో ఈ కేసీఆర్ ఓడిపోయింది కాబట్టి ఏదో మేము వేస్తాం, మీద ఎక్కడో వేస్తాం అన్నటువంటి పరిస్థితికి వస్తే మనం ఏం చేయలేం. సరే, అది ఏదేమైనా ఇప్పటికీ నేనేం చెప్తున్నా అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది 3 రోజుల టైం ఉంది ఇంకా.